హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. ఇటీవల విడుదలైనటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని తెలుసుకుందాం. ఇందులో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో అనేది 150 మార్క్స్ ఉండబోతుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఇలా రెండు ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 25 మార్క్స్ ఈచ్ అండ్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. సో మొత్తం వచ్చేసి ఇక్కడ ఏంటంటే 150 మార్క్స్. సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇందులో కూడా పేపర్ 1, పేపర్ 2, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 150 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు వచ్చేసి 150 మార్క్స్ ఉంది. సో టోటల్ 300 మార్క్స్. సో మన షామ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్పర్ట్స్ టీమ్ తయారు చేసినటువంటి ఒక బ్లూ ప్రింట్ ప్రత్యేకంగా మీకోసం. ఏంటంటే బ్లూ ప్రింట్ అనేది తెలియడం వల్ల అంటే ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సబ్జెక్ట్ యొక్క ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అని తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బ్లూ ప్రింట్ ఆధారితంగా జీకే కరెంట్ అఫైర్ విషయంలో 19 మార్క్స్ అనేది ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో సో మొత్తం 12 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి 2 టాపిక్స్ అనేది సో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అండి. సో మరి గ్రూప్ 4 స్థాయిలో జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి ఈ 2 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ చూస్తే ఈవెంట్స్ ఆఫ్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ స్థాయిలో మనకి 19 మార్క్స్ రాబోతున్నాయి. అంటే బ్లూ ప్రింట్ ప్రకారం అంటే ఒక అంచనా వేసినట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈవెంట్స్ అంటే ఏంటి, అసలు కరెంట్ అఫైర్స్ ఏంటి, అసలు 2 టాపిక్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది. ఈవెంట్స్ ఆఫ్ ది నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత గల వర్ధమాన సంఘటనలు అని చెప్పేసి అంటారు ఈవెంట్స్ అని. అంటే ఇక్కడ సంఘటన అనేది ఒక పెద్ద అంశం. అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకున్న ఒక సంఘటన తీసుకొని దానికి మనం ఎలాబరేట్గా డిస్కషన్ చేస్తే, ఒక అనలైజ్ చేస్తే, విశ్లేషణ చేస్తే రైతు సంక్షేమ చట్టాలను ఇంట్రడ్యూస్ చేసిన నిరసనగా అప్పటి కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన విషయాన్ని తీసుకొని తర్వాత లోకసభ, రాజ్యసభలో రైతు సంక్షేమ చట్టాలు అమలు అయ్యి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత రైతుల ఉద్యమ పరంపర అనేది ఒక తారాస్థాయికి చేరడం, ఉత్తరప్రదేశ్లోని లఖింపురా ఖేరీ సంఘటన జరగడం, ఆ లఖింపురా ఖేరీ సంఘటన నేపథ్యంలో ప్రదీప్ కుమార్ శ్రీవాత్సవ కమిటీ నియమించడం, రాకేష్ మిశ్రా కమిటీ నియమించడం, ఇలాంటి మొత్తం చూసుకుంటే దాన్ని ఒక ఈవెంట్గా మనం చూసుకుంటాం. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఉంటుంది. అంటే ఇలా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ రెండోది కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, రీజనల్ అంటే ఇక్కడ ఏంటంటే అంతర్జాతీయలో జరిగినటువంటి అంశాలు, జాతీయ అంశాలు అండ్ రీజనల్ అఫైర్స్ అంటే ప్రాంతీయ అంశాలు. ఒక అంశం జరుగుతుంది అది అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఇప్పుడు వారణాసిలో ఒక రోప్ వేని నిర్మించడం జరిగింది. రోప్ వేలు అనేది జనరల్గా పర్యాటకరంగా అభివృద్ధికి మనం ఎక్కువ యూజ్ చేస్తాం రోప్ వేని. కానీ వారణాసిలో జరిగినటువంటి నిర్మించిన రోప్ వే ఏంటంటే ఇది ప్రజా రవాణా కూడా ఉపయోగపడుతుంది. అదొక చిన్న కరెంట్ అఫైర్. ఏంటంటే భారతదేశంలో రోప్ వేను ప్రజా రవాణాకు ఉపయోగిస్తున్నటువంటి తొలి నగరం ఏది అన్నప్పుడు అది వారణాసి. ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ కూడా మనం చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్ నుండి 26 బిట్స్ అనేది ఇక్కడ ఇవ్వబోతున్నారు. అంటే ఇక్కడ ఒక అంచనా వేయడానికి ఉంటుంది అన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్లో ఎలాంటి సిలబస్ ఇచ్చారో మెయిన్స్ ఎగ్జామ్ కూడా అదే సిలబస్, సేమ్ టాపిక్స్. ఇక్కడ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. అక్కడైతే మనకి ఏంటంటే 19 క్వశ్చన్స్ రావడం జరిగింది ఏది స్క్రీనింగ్ టెస్ట్లో. అయితే వేరేజ్ ఇక్కడ మనం చూసినట్లయితే 26 బిట్స్ అనేది కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఏపీపీఎస్సిలో జీకే కరెంట్ అఫైర్స్ నుండి వచ్చినటువంటి వాటి క్వశ్చన్స్ చూద్దాం. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రశ్నల సరళి అర్థమవుతుంది, డైరెక్షన్ అర్థమవుతుంది, ఫోకస్డ్గా ఎలా చదవాల్సి తెలుస్తుంది. ఇలా ఒక ప్రశ్న చూస్తే ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించినటువంటి మొదటి భారత ప్రధానమంత్రి ఎవరన్నారు? నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఎవరండి? ఇందర్ కుమార్ గుజ్రాల్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించినటువంటి తొలి భారత ప్రధాని ఏంటంటే నరేంద్ర మోడీ. అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకోసం అంటే ఒక సంఘటన ఇది ఒక కరెంట్ అఫైర్లో ఒక ఈవెంట్లో బాగా చూసినట్లయితే భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఒక బలమైనటువంటి దౌత్య సంబంధాలు ఉన్నాయి. మరి ఆ బలమైన దౌత్య సంబంధాల కారణం అనేది ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు బైలేటరల్ రిలేషన్స్లో, ద్వైపాక్షిక సంబంధాల్లో. సో మరి ఆ నేపథ్యంలో భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించడం అనేది వార్తల్లో నిలిచింది.
అంతేకాకుండా ఆ దేశ అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని పొందడము. సో ఇలాంటి సంఘటనలు జరిగినాయి. అందుకోసమే ఇది ఈ ప్రశ్న రావడానికి గల కారణమైందనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి అంటాం. అలాంటి వాటిని మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఫోకస్ చేస్తారు. ప్రధానమంత్రి మోడీ ఇటీవల అమెరికా దేశ పర్యటన సందర్భంగా అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ఎవరిని అంతర్జాతీయ తీవ్రవాదిగా పరిగణించింది. ఇది మనకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో అడుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా ఇలాంటి ప్రశ్నలు మనం చెప్పొచ్చు. మనం ఇంతవరకు డిస్కస్ చేసినట్టు మనం ఒక 1.5 years సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలపైన మనం దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో ఇక్కడ అమెరికా పర్యటనకు వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు అక్కడ అమెరికా ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక తీవ్రవాదిని ఏం చేసిందంటే అంతర్జాతీయ ఉగ్రవాదిగా తీవ్రవాదిగా ప్రకటించింది. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఉగ్రవాదం పైన పోరాటం భాగములుగా ఒక భారత్తో కలిసి అమెరికా ప్రయాణించడం లేదా అమెరికా భారత్లు రెండు దేశాలు కూడా ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నాయి అనే అంశాన్ని చెప్పడానికి సో ఈ అంశాన్ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి అంటే ఎవరిని ప్రకటించారంటే మహమ్మద్ యూసఫ్ షా. అంటే ఇలాంటి ప్రశ్నని బేస్ చేసుకొని అప్పుడు గతంలో అడిగిన ప్రశ్న ఇలా ఉంది, ఇప్పుడు ఇలాంటి అడగడానికి ఉంటుంది. ఇటీవల కాలంలో సౌదీ అరేబియా దేశం అక్కడ ఒక ముస్లిం మిషనరీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థని గేట్వే టు ది టెర్రరిజం అంటే ఇక్కడ టెర్రరిజానికి ఒక గేట్వే లాగా ఉంది, టెర్రరిజాన్ని ఆ విధంగా ప్రేరేపిస్తుంది అనే ఒక ఉద్దేశంతో సౌదీ అరేబియా దేశం ఏం చేయడం జరిగిందంటే ఒక ఉగ్రవాద సంస్థ పైన అంటే ఆ సంబంధించిన మిషనరీ సంస్థ పైన నిషేధం విధించింది. మిషనరీ సంస్థ పేరేం పేరంటే తబ్లిగ్ జమాతి. ఏదండి తబ్లిగ్ జమాత్. అంటే ప్రశ్న అనేది చూడండి ఒకసారి, అంటే మనము అప్పటికు నేర్చుకున్నవి అలా ఉంటే ఇప్పుడు మనకు రాబోవి ఇలా ఉంటాయి. గ్రూప్ 4 అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో వచ్చే ప్రశ్నలు కొంచెం విభిన్నతగా ఉంటాయి, బ్రాడ్ మైండ్తో ఆలోచించదగ్గగా ఉంటాయి. ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయి పైన ఫోకస్డ్గా అడుగుతున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ మరొక ప్రశ్న చూడండి. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో జనవరి 2017లో నిర్వహించిన వార్షిక సమావేశం యొక్క ఇతివృత్తం ఏది అన్నాడు. ఫ్రెండ్స్ గమనించండి, మనకు సమావేశాలు ఎక్కడ జరుగుతాయి అనేది ఒక తరహా ప్రశ్నల్లో మనకు ఉంటాయి. ఈ సమావేశం ఏ నగరంలో జరుగుతుందని ఒక రకంగా అడుగుతాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అడిగే ప్రశ్న ఇలా ఉంటుంది చూడండి. సమావేశం జరిగింది జనవరిలో, అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటే మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అనేది స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతుంది జనవరిలో. అయితే ఈ సమావేశం యొక్క ఇతివృత్తం ఏది, థీమ్ ఏంది అని చెప్పేసి ఉంది. మరి ఇక థీమ్ ఏంటంటే ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి మరియు సత్వరంను స్పందించే నాయకత్వం అనేది ఒక థీమ్ ఇవ్వడం జరిగిందని. ఇక్కడ ఏంటంటే చదవాల్సిన అంశాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రిపరేషన్ యొక్క స్థాయి అనేది ఎలా ఉంటుంది, ఎంత స్టాండర్డ్గా ఉంటుంది ప్రిపరేషన్ అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఆ స్టాండర్డ్ని మనం పట్టుకోవాలంటే మన ప్రిపరేషన్ స్థాయిని ఇంకా ఎంతగా వేగంగా నేర్చుకోవాలని తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ అండి మనకి ఇటీవల భారత్ మరియు చైనాల మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్నటువంటి చోటు ఏదని చెప్పేసి అడగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది అందరూ కూడా తెలిసి ఇది అప్పటి మనకి 2017 APPS నిర్వహించిన గత ప్రశ్న పత్రం కాబట్టి అప్పుడున్నటువంటి వివాదాలు ఏంటంటే ఇక్కడ భారత్ చైనా మధ్య ఇక్కడ డోక్లాం దగ్గర వివాదం నడుస్తుంది. కాబట్టి ఆ డోక్లాం సంబంధించిన వివాదం పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ప్రశ్న అనేది అభ్యర్థి యొక్క అవగాహనని అంటే ఒక అంతర్జాతీయ అంశాలపైన రెండు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలపైన ఒక అవగాహనని ఇది అడుగుతున్నట్టుగా మనకి భావించవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇది అడగడానికి గల ప్రధానమైన కారణం ఆ రోజుల కారణం ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థకి కొత్తగా డైరెక్టర్ జనరల్గా వారు నియమితులు కావడం జరిగింది. వారే టెడ్రస్ గేబ్రియోసిస్. కాబట్టి ఇక్కడ చూడండి, టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఎవరైతే ఉన్నారో, టెడ్రస్ అప్పుడు మనకు 2017లో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఇథియోపియా దేశానికి చెందిన వారు. సో వీరు ప్రపంచ ఆరోగ్య సంస్థకి కొత్తగా అప్పుడే డైరెక్టర్ జనరల్ కావడం జరిగింది కాబట్టి వెంటనే ఈ యొక్క సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక సంస్థలకి కానీ జాతీయ అంతర్జాతీయ సంస్థలకు కానివ్వండి, దేశాలకు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, ప్రధానమంత్రులు కానివ్వండి, వివిధ సంస్థలకు అధిపతులు వచ్చినప్పుడు, కొత్త వారు వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్నను బేస్ చేసుకుని మనం ఇలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు యునిసెఫ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ సంస్థకి ఇటీవల కొత్తగా ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే క్యాథరీనా రస్సెల్. సో అలాంటి క్యాథరీనా రస్సెల్ ఈ క్రింద ఏ సంస్థకు వారు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్గా నియమితులారంటే యూనిసెఫ్కి. అంటే మనం జస్ట్ అజ్యూమ్ చేస్తున్నాం ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు అప్పటి దొంతను పోల్చినప్పుడు.
2019 నుండి కేవలం ఎలక్ట్రిక్ లేక హైబ్రిడ్ కార్లు మాత్రమే తయారు చేస్తామని ఇటీవల ప్రకటించినటువంటి కార్ల తయారీ సంస్థ అనేది ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. ఫ్రెండ్స్ గమనించండి, ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ కారు లేదా హైబ్రిడ్ కారు ఎందుకు అవసరం వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే నెట్ జీరో లక్ష్యాలను మనం సాధించాలి. ఇంకొకటి ఏంటంటే దీన్ని మనం శూన్య కార్బన ఉద్గారాల స్థాయి అని చెప్పేసి అంటాం. శూన్య కార్బన ఉద్గారాలు అని చెప్పేసి అంటాం. మరి సూర్య కార్బన ఉద్గారాలను మనం సాధించాలి అన్నప్పుడు అంటే కర్బన ఉద్గారాలు విడుదల కానీ వెహికల్స్ని వాహనాలను వాడాల్సి ఉంటుంది. మన భారతదేశం కూడా ఇప్పుడు ఫేమ్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా ఇలాంటి దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా. మరి ఆ నేపథ్యంలో ఈ సంస్థ ఇటీవల మరి ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లను మాత్రమే తయారు చేస్తామని ప్రకటించిందనమాట. డెల్మర్, రెనాల్ట్, వోల్వో, BMW. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఏంటంటే వోల్వో అండి. కాబట్టి ఇప్పుడు ఇది కూడా అప్పటి నుండే కాదు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్టు ఒక సమాచారం. ఎందుకోసం అంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సే కానివ్వండి, దాంతో పాటుగా అక్కడ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, 2070 సంవత్సరానికి శూన్య కార్బన ఉద్గారాలను సాధిస్తామన్న విషయం కానివ్వండి, దాంతో బేస్ చేసుకుని ఒక కాన్సెప్చువల్గా క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. సో మరి చూశారు కదండి, మనకి ఒక కరెంట్ అఫైర్స్ నుండి మనకు 2 టాపిక్స్ ఉన్నాయి. మొత్తం జనరల్ స్టడీస్లో 12 టాపిక్స్ ఉంటాయి. మరి మొదటి 2 టాపిక్స్ అనేది కరెంట్ అఫైర్స్ పైన ఇస్తున్నారు. ప్రశ్నలు అనేది సరళి అనేది విభిన్నంగా ఉంటుంది. బ్రాడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, డెప్త్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కాన్సెప్షువల్ మానర్లో క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా అతి తక్కువ కాలంలో, ఎందుకోసం అంటే ఇప్పుడైతే డిసెంబర్ 30 నుండి జనవరి 19 వరకు అప్లై చేసుకొని డేట్ ఇవ్వడం జరిగింది గ్రూప్ 4కి. అయితే మరి వెంటనే మధ్యకాలంలోనే వాళ్ళు డేట్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఏపీపీఎస్సీ వాళ్ళు. ఒకసారి వెంటనే పెట్టవచ్చు, కొంచెం టైం తీసుకొని పెట్టవచ్చు. కానీ విదిన్ ద టైంలో మనం ప్రిపరేషన్ని చేయాలంటే ఒక మార్గనిర్దేశం అవసరం. ప్రిపరేషన్ స్థాయి నేర్చుకోవడంలో ఈ సబ్జెక్ట్స్ పైన, ఈ అన్ని సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించడం అవసరం. కాబట్టి దీనికి కోచింగ్ అనేది సరైనటువంటి వేదిక. కోచింగ్ ద్వారా మీ యొక్క విజయం అనేది సులువు అవుతుంది, నేర్చుకునే విధానం మారుతుంది, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎక్కడున్నారనే విషయం తెలుస్తుంది. దానికి ఒక సరైన వేదికగా మన షామ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మన షామ్ ఇన్స్టిట్యూట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ని ప్రారంభిస్తుంది. ఒకే ఒక బ్యాచ్ని ప్రారంభిస్తుంది. ఇంగ్లీష్ మీడియం ఒక బ్యాచ్, తెలుగు మీడియం ఒక బ్యాచ్. అది జనవరి 5, 2022న ప్రారంభిస్తుంది. అదే రోజుల ఆన్లైన్ బ్యాచ్ కూడా ప్రారంభిస్తున్నారు. సో మరి ప్రతిరోజు 8 గంటల తరగతుల నిర్వహణతో పాటుగా, ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహణతో పాటుగా మరి వీక్లీ టెస్టులు, సిలబస్ అయిన తర్వాత మోడల్ టెస్టులు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. 2022లో మరి వచ్చినటువంటి గొప్ప అవకాశంగా దీన్ని భావించండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 విజయం మీ లక్ష్యమైతే షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ద్వారా మీరు అది సాధిస్తారు. సాధించే క్రమంలో షామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఎప్పుడు తోడుగా అండగా నిలబడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.